రాష్ట్రంలో రోజుకు 20 లక్షలకు పైగా బీర్లు అమ్ముడుపోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నా డిమాండ్కు తగినట్లు లభ్యం కావటం లేదు. ఎప్పట్లో కొరత తీరే అవకాశం లేదనే అబ్కారీ శాఖ అంచనాలు మద్యం ప్రియులకు రీకూల్ బీరు కంటే చేదునిస్తున్నాయి. అరే మామ, ఎండల పోయొచ్చినా సల్లగా 2 బీర్లు దేరా, చిల్లవుదాం. ఎక్కడ బీర్లు మామ? బార్లన్నీ తిరిగి వచ్చినా ఎక్కడ దొరుకుతలే. దానికేముందిరా, దోస్తుగానికి ఫోన్ చేయి, పక్కుల్లో పట్టుకొస్తాడు. అరే తిరిగి తిరిగి సుడిపడ్డా, ఒక్క బీరు జాడలేదు. ఇదండి రాష్ట్రంలో బీరు ప్రియుల ఆవేదన. మండుతున్న ఎండల్లో చల్లటి బీర్లు తాగి చిల్లవుదామనే మద్యం ప్రియులకు నిరాశే మిగులుతోంది. రాష్ట్రంలో సాధారణంగానే లిక్కర్ అమ్మకాల కంటే బీర్ల విక్రయాలు అధికం. హైదరాబాద్ అంతర్జాతీయ డెస్టినేషన్ కావడంతో ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించే వారి సంఖ్య భారీగా ఉంటుంది. దానికి తగ్గట్లుగా మద్యం విక్రయాలు జోరుగా ఉంటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 36,493 కోట్ల విలువైన బీర్లు, మద్యం బాటిళ్లు అమ్ముడుపోయాయి. వేసవిలో లిక్కర్ అమ్మకాల కంటే బీర్ల విక్రయాలు పెరగడం సర్వసాధారణం. ఎక్సైజ్ అధికారులు సైతం బ్రీవరీలకు 3వ షిఫ్టుకు అనుమతిచ్చి ఉత్పత్తిని పెంచడం సహా కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే ఎన్నికల నియమావళి అడ్డురావడంతో బీరు ప్రియులకు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో బీర్లు సరఫరా చేసే బ్రీవరీలకు 45 రోజులకోసారి బిల్లులు చెల్లించే విధానం అమలయ్యేది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి సక్రమంగా చెల్లింపులు లేకపోవడంతో దాదాపు 2,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. సంబంధించిన చెల్లింపులు చేయాలని బ్రీవరీల యజమానులు ఇప్పటికే కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు 3వ షిఫ్ట్ బీరు తయారీకి సంబంధించిన 2 ఫైళ్లు సర్కార్ వద్ద పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 3వ షిఫ్ట్ ఉత్పత్తికి ఈసీ అనుమతి ఇవ్వలేదని అధికారులు చెబుతుండగా కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలలో ధరలు అధికంగా ఉండడంతో దిగుమతి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రంలో 6 బ్రీవరీలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 2 లక్షల బీర్లు ఉత్పత్తయ్యే అవకాశం ఉంది. వేసవికి ముందే అప్రమత్తమయ్యే అబ్కారీ శాఖ ఉత్పత్తి పెంపు, దిగుమతులతో బఫర్ స్టాక్ సిద్ధం చేసుకునేది. రాష్ట్రంలోని 17 మద్యం డిపోలలో 20 లక్షల బీర్ల వరకు బఫర్ స్టాక్ ఉంచుకొని డిమాండ్ను బట్టి సరఫరా చేసేది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు గణాంకాలు చూస్తే బీర్ల విక్రయాల్లో 2వ వంతు మాత్రమే లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్లో సగటున రోజుకు 20 లక్షలకు పైగా బీర్లు అమ్ముడుపోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మే నెలలో బీర్ల అమ్మకాలు మరింత పెరిగినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీంతో బీర్ల విక్రయాలు పెరుగుతాయనే అంచనా వేస్తున్న మద్యం దుకాణదారులు బఫర్ స్టాక్ పెట్టుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. మద్యం డిపోలలో అడిగిన ఇండెంట్లో సగం సైతం ఇవ్వట్లేదని ఆందోళన వెలిబుచ్చుతున్నారు. డిమాండ్కు సరిపడా బీర్లు సరఫరా చేయగలిగితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆబ్కారీ అధికారులు వెల్లడిస్తున్నారు.